ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొని కొన్నినవి. చాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యంతో మామ చదివితే వచ్చినములో 29వ అధ్యాయం 13వ వచనములో దేవుని యొక్క వాక్యం ఏమైనా చేసిందానికి ప్రభు ఏ విధంగా సెలవిచ్చుచున్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ప్రజలుగా ఇసరే దేవుని యొక్క బిడ్డలు ఏవరికే దేవుని యొక్క సన్నిధానములకో తమ యొక్క నోటి మాటతోలకే దేవుని యొక్క సన్నిధానములకే వాహినికే. ఇది మొదటి మాట. రెండోదిగా వారు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు. మూడో విషయం ఏనాకి వారి యొక్క హృదయం మాత్రము నా నుండి ఏం చేస్తున్నారట, దూరంగా ఉంచుకొని ఉన్నారు. హల్లెలూయా. నేను ఈ మూడు విషయాల్లో క్లుప్తంగా చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ మూడు విషయాల కన్నా పంచుకోవడం దేవుని యొక్క వాక్యాన్ని ముగించడానికి నేను ఇష్టపడినాను. మొట్టమొదటి మాట ఏనాకి ఈ ప్రజలు వారు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. వారి నోటి మాట, మా నోటి మాటతోలకి మాకు దేవుని యొక్క సన్నిధానములకే మాకు వాహినాకి ఆలోచనకిదో ప్రతి దిశకే ఏ విధంగా మాముడు ఐతిదకి ప్రతి విషయములకే దేవునికి సమర్పించే ఆ విషయములు మాము ఏ విధంగా మంచిదకి మూడో మాట లెక్క మాము మంచిదే. దేవుడు మనిషి యొక్క జీవితము గురించి, మానవుడు యొక్క స్వభావము గురించి వెసిని మాట అయినకి ఈ ప్రజలు అంటే దేవుని యొక్క ప్రజలు, దేవుని బిడ్డలైనటువంటి వారు తమ యొక్క నోటి మాటతో నా దగ్గర వస్తున్నారు. మాముకే మా నోటి మాటతోకే దేవుని యొక్క సన్నిధానములకే వాహినకే. రెండో విషయానికి వస్తే వారు తమ పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు. మనస్ఫూర్తిగా మాము మహాపురునికి స్తుతించలాకే మా నోటి మాటతోలే దేవుని యొక్క సన్నిధానముల వాహినకే, మా పెదవులకతోలకే మహాపురుకే స్తుతించినాయి, ఆరాధించినాయి, పాట కేరినాయి. కానీ మన యొక్క జీవితంలో మాత్రము మా హృదయం మాత్రము దేవునికి సమర్పించి కొడిలాయి ఉంచే మహాప్రభుకు వాక్యం వేసిందని ఎవరి నా సన్నిధానములో తమ యొక్క నోటి మాటలతో నా యొద్దకు వస్తున్నారు. రెండో విషయానికి వచ్చినప్పుడు ఎవరి తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు. హల్లెలూయా. పాఠాన్ని నమ్మిత శివ నమాత శివ కేర్నసి. కానీ దేవునికి అంత పరిముఖ్యమైన ఏనై సరే మనిషి యొక్క హృదయము. హల్లెలూయా. దేవునికి మనిషి యొక్క హృదయము పరిముఖ్యమైనది. ఎందుకంటే నా జీవితములకు మహాపురు మంజల్తకి ఇష్టపడినకే నా హృదయంకి మాము ఏళ్ళకి కానకే మహాపురుకి అనకే దూరంగాకే ఉంచుకోవడానికి. హల్లెలూయా. నాటి మాయ గారు పాట కేరించి వెచ్చరికి వినాతరే అన్ని కమాతకి మాము సమయము హీనాయికే కానీ మహాపురుకి సమయము ఈ ఐకే. అన్ని విధాలుగానే మాకు సమయము హెచ్చించకూడదు ఆడినా కానీ మహాపురుకి మాత్రము సమయమైననే ఏ ఐ. అందుకోసం మహాపురు ఏనాంజ విశ్వజన్స్కి ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, తమ పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ వారి హృదయము మాత్రము నా నుండి దూరంగా ఉంచుకొని ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ಮಹಾಪೂರ್ತಕ್ಕೆ ಚಲಿಸಿಗೆ ಮಾವು ಮನಸ್ಫೂರ್ತಿಗೆ ಮಾವು ಆರಾಧಿంచిందక మంచిదే. మహాపూర్కి మాబో మా హృదయాన్ని సమర్పించుకోవడంలక మంచిదే. మాబో మా హృదయముతో మహాపురుని స్తుతించరి, మహాపురు మా యొక్క హృదయముతో ఆరాధించరి. ఏది మహాపురుకి నేను కింద ఒక గొప్ప భక్తి ಮುಂಜೆ ಮಾಂಬು ಎಚ್ಚರಿಸಿಗೆ మా నోటి మాటతోలే మాంబు మహాపురుష సన్నిధిలో మాంబు వాతిದೆ. ఇది మా సదుకాయలు పరిచయలు శుంకారులు లేవీలు ఎవరికి దేవుని యొక్క వాక్యంతకి వారికి జీవితంలోకి దేవుని యొక్క వాక్యంతకి సమయం అంటూ ఆమెకి మానవులు కల్పిత కథలు ఇసరి మానవుల నుండి వచ్చిన ఆ బోధలు ఇసరి ఏంటంటే సొంత ఆలోచనకే ఎవరికి సొంత ఆలోచన మనిషికి యేసుక్రీస్తు ప్రభువారు నమ్మితే బిడ్డలకి సొంత ఆలోచన సొంత బోధన వాతిದೆ. ఏనాటికి వాతిదకి ఉంజే మహాపురు ఏనని జనిసి ఈ ప్రజలు తమ నోటితో నా ఎదుకు వచ్చుచున్నారు, తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ వారికి హృదయం మాత్రం వారికి జీవితం మాత్రం దూరంగా ఉంచి ఉన్నారు. అదే వచనంలో కంటిన్యూ చదివినప్పుడు ఏమనిసిందంట, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవులు విధులను బట్టి వారు నేర్చుకునినవి. హల్లెలూయా. ఎవరికే ఏ భయముకే మనిషి నుండికే నేర్చుకుంటే ఒక భయంకే నా నుండి ఎవరి నేర్చుకుంటే భయము మనిషి నుండి నేర్చుకుంటే ఏ భయము ఇంజే మహాపురుషి మనిషి ఇంజే మాము ప్రతిదీసుకే మొట్టమొదటిగా దేవుని మాము భయపడితే దేవుని మీద నేను భయపడి సరే దేవుని నేను అజమ సరే దేవునికి నీ హృదయము సమర్పించుకోండి, నీ హృదయంకి దేవునికి మాత్రము సమర్పించుకోండి. అనేక మంది లోకానికి ఎక్కువగా తమ ఒక జీవితాన్ని సమర్పించుకుంటున్నారు, లోకంతకి ఎక్కువగా తమ యొక్క మనసుకి సమర్పించుకోవడం. కానీ దేవుడు నీ నాతో ఏనని మనిషికి హృదయము మాత్రము నా నుండి దూరంగా ఉంచుకొని ఉన్నారు. ఎవరికే నన్ను పెట్టి ఎవరి భయపడన మనిషియ వ్యక్తి యొక్క మాటని బట్టి ఎవరి అజీర్ణించి ఇంజే మాబో దేవుని మాత్రం మాబో భయపడుతుంది. మాబో ఎటువంటి లోకానుసరమైన జీవితంలో లోకానుసరమైన ఆ పరిస్థితి నుండి మాబో దేవుని యొక్క మహాకృపను బట్టి నేను నానువా దేవుని మీర్కం ఆస్కత ఆహ్న కాబట్టి దేవునికి మాత్రము మా హృదయానికి సమర్పించుకొట్టిదే. ఇంజే దేవుడు సింజన్సి ఏనకి దేవునితోకి తమ యొక్క జీవితము తింకే తమ యొక్క మనసు తింకే దూరంగాకే ఉంచుకుంటాం నేర్కే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇదే మాట మత్తయి సువార్తలో 15వ అధ్యాయము 2 ఇది యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ ప్రజలుగా తమ యొక్క నోటి మాటతో నా తాణవాహిల్లిరి, తమ యొక్క పెదవులతో నన్ను గణపరిచిందలేరి, కానీ నా తాణ ఎవరి తమ యొక్క హృదయంకి మాత్రం తమ యొక్క మనసుకి మాత్రము నాకు దూరంగా ఉంచుకోవడం జరిగింది. మహాప్రభు వాక్యం విషయంలోనే మత్తయి సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాల్లో చదువుకున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము పేజీ నెంబరు 16 కొత్త నిబంధన. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనం నుండి 9వ వచనాల వరకు చదువుకుందాం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములనే బోధించుచు
వారు నన్ను నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యేసయ్య మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి హల్లెలూయా. ఇది పాత నిబంధన కాలంలో ఈసరి పూర్వకాలంలో యేసయ్య ప్రవక్త ద్వారా దేవుడు ఏనని విషయంకి ఈ ప్రజలుగా ప్రతిరోజుకే తమ నోటి మాటలతోలే తమ యొక్క పెదవులకతోలే నంగో గణపరిచింజనేరి స్తుతించింజరు నా తాన వాహించారు కానీ వారి యొక్క మనిషికి మాత్రము దూరంగా ఉంచుకోవడం ఎవరి మనిషి ఆ కల్పిన ఒక కథలు ఈసరి మనిషి యొక్క ఆ బోధన విధానం బట్టి ఎవరి తాకీం లేదు కానీ ఎవరి నా యందు భయభక్తో కలగా ఎవరి వాహిలో రించి ఇది మత్తయి సువార్తలో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములన్నీ బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. హల్లెలూయా. ఇది మనిషి అంటే దేవుని కన్నా మేము నీతిమంతులు, దేవుని కన్నా మేము గొప్పవాళ్ళు ఇనొక స్వభావం కలిగితరికే మనిషి యొక్క జీవితంకి వెళ్ళతరికే నాను గొప్పవాడితే నాను అందరికన్నా ఒక నీతిమంతుడు పరిశుద్ధుడు లెక్క నాను అందరికన్నా నేనే ఎక్కువగా వాక్యము చెప్పగలను ఇనొక స్వభావం కలిగితే వ్యక్తికి ఏదిగా శాస్త్రులుగా పరిశీలన ఎలిజిసి 7వ వచనంలో వేషధారులారా ఇనొక మాటది మాము మిస్సిన మీరు వేషధారులారా సరే పై రూపంలో మహాపురు నమ్మితులక నటించినారు అనమాట. పై రూపంలో ఒక భక్తి పరుడుగా లెక్క నటించినారే. ఏం లెక్క నటించినారే? భక్తి పరులంగా పై రూపంలో ఏమైనా వేషధారులంగా అయినారే. ఏనాయన వేషధారులు నాన్న యేసుక్రీస్తు ప్రభువారు నమ్మమా, లేకపోతే నాన్న యేసుక్రీస్తు ప్రభువారు నాను అంగీకరించమా ఇంజి దేవుని ఒక వాక్యాంతకి సమయమే అన దేవుని మనస్ఫూర్తిగా తన యొక్క జీవితంలో సమర్పించుకోవడాన దేవునికి తాను సమయం అంటూ ఈ అన రేన దేవుని యొక్క వాక్యాంతకి వ్యతిరేకంగా జీవించిన ఏనాయనరి వేషధారులు ఉండే శాస్త్రుల్లో పరిశీలనగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఏనా జీనిస్కి మీరు వేషధారులు అంటే మీరు పై రూపంగా భక్తి పరులాగా మీరు కనిపించినప్పుడు పై రూపంగా మీరు భక్తికి లెక్క మీరు సోదాత్ సరే మీ జీవితం మాత్రమో వేషధారంగా అడిగిన మహాపురు ఎవరికి ఏళ్ళకి ఆరాధించిందరికి వ్యర్థముగా ఆరాధించిందరికి మాబో ఇళ్ళకి మన్నాతిదే మహాపురు విషయం లెక్క మాబో మన హృదయము దేవునికి మాత్రము సమర్పించుకోవడం లెక్క మాంబో మంచిదే. దేవునికి మాత్రము సమయం అంటూ మాంబో హీని లెక్క మాంబో మంచిదే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా శాస్త్రులు సదుకాయులు పరిశీలు ఇవరి ధర్మశాస్త్రము ప్రదేశకులు ఏ విధంగా మన్నేరికే అంటే మహాపురు విషయం చేసి ఏవరి తమ పెదవులకతోలే నంగో గణపరిచిందనేది మాకు పాఠంకి ఏరినట్టు హైలైట్కి ఏరినాయి కానీ మా హృదయం మాత్రము దేవునితోకి సమర్పించుకోవటాలి ఆట మా హృదయం మాత్రము దేవునికి ఆయనకి దూరంగాకే ఉంచుకోవడం నేర్పే అంటే మాకు నోటి మాటలతో దేవుని ఒప్పుకోవడం కాదు కానీ మా హృదయముతో దేవుని మాము ఒప్పుకొడితే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనస్ఫూర్తిగా నేను హెచ్చరిస్తే ప్రభు స్తుతించితే నా హృదయపూర్వకంగా నన్ను ప్రభుని ఆరాధించితే ఇనొక మంచి మనసు కలగా దేవుని ఒక సన్నిధిలో వార్తిదే మాపురు విషయం లెక్క నేను మచ్చిదే తప్పగానే ఏది నేను వేషధారుల వల్ల నేను మనాతిదే
ఒక సమాధిత పై రూపంలో ఆ బయట సునము వేనరికి వేరు ఒక సమాధి దొసంని తాన లోపల ఏర్గిస్తారు ఏలైతే ఏది బా చెత్త చెదర అంటే పై రూపంగా సున్నం వేతిలకు మాము మనాతిదే మా హృదయం లోపల మాము ఒక సున్నం వేతిలకు మాము మంచిదే ఒక వెలుగుగా మన జీవితంలో మాము మంచిదే పై రూపంలో భక్తి పరుల లెక్క తెలుసుకే సాతాను లెక్క నటించాతిదే సాతానుడికే ఏవస్కే వెలుగు దూత లెక్క సొందానిస్కే ఉంచే సాతానుడు ఎక్కువగా ఇష్టపడినాయి అవునా కాదా నేను ఆమె జాతర సరే నమ్మితత కావచ్చు నమ్మాతత కావచ్చు రోమనే హత్తున్నాయి ఏసి ఏనానికి సాతానుడికే ఒక వెలుగు దూత లెక్కకే సొందాయనిస్కే హల్లెలూయా మాకు సాతాను ఒక సమాధిలో లెక్క మన అతిదే మాపుడు వెచ్చించని లెక్క నా నుండి ఎవరు నాకు మాత్రము తమ యొక్క హృదయము దూరంగా ఉంచుకొని ఉన్నారు ఇళ్ళక మాము మన అతిదే మహాపురుకు మాము దగ్గరగా మచ్చిదే మహాపురు నా తొల్లే మచ్చిదే ఇది ఒక ఆలోచన కలగా మాము మచ్చిదే హెచ్చరికే నేను వేషము వేసుకొట్టి లెక్క నేను మన్నానే హెచ్చరికే నేను వేషధారులక నేను మన్నాతిదే ದೋರುತಕ್ಕೆ ಯೇಸು ಪ್ರಭು ನಮ್ಮಮ್ಮೇ ಇನ್ನಿಲಕ ನೀನು ಮನ್ನಾತಿದೆ ಚೋರಿಸ್ಕೆ ದೋರುತಕ್ಕೆ ನೀನು ಮಹಾಪುರು ನಾನು ನಮ್ಮಿತತೆ ಆದಿವಾರము చర్చిత హజ్జీమ ಇನ್ನಿಲಕ ನೀನು మన్నాతిದೆ మిగతా రోజున్స్కే ఆదివారం మొదలుకొని ఈ 6 రోజున్స్కే ನಾನು మహాపురు నమ్మితతే ಇನ್ನಿಲక మచ్చిదే హల్లెలూయా చోరిస్కే మాబో క్రైస్తవులుంగతాయి వేషధారులుంగా లెక్క మన్నాతిದೆ వేషం వేసుకోవడం మాబో ఎచ్చలవా బ్రతకాతిದೆ దేవుని కోరిక ఏనాకి దేవుడు బాధపడిన ఏనాకి ఎవరి తమ యొక్క నోటితో నంగో ఒప్పుకొట్టింజందరి తమ యొక్క నోటి మాటతో నా తాడవాహిందరి తమ యొక్క పెదవులతోలే నంగో పాఠాకేనే నంగో గణపరిచింజనరు కానీ తమ యొక్క హృదయం మాత్రం దూరంగా ఉంచుకొని ఉన్నారు ఈ వాక్యం విషయంగానే ఎలా మన్నాతిదే ఏకే మనసులో నుండి వచ్చిన ఆ బోధకే శాస్త్రు పరిచయలు సదుకాయలు ఎవరి దేవుని అంటూ మాట వినాన మాదే గొప్పదే ఈయన ఒక ఆలోచన మనుషు కలిగితారే దేవునికి తమ యొక్క హృదయము ఈ అన జీవించితరే అలా కాకుండా దేవుని బిడ్డలైనటువంటి మనము దేవునికి మాత్రము మా హృదయాన్ని సమర్పించుకోవడానికి మా మంచిదే దేవుని ఒక వాక్యం తక్కి మాత్రము మా హృదయం సమర్పించుకోవడానికి మాము మంచిదే మహాపురు కోరిక దేవునిసి నీ నా జీవితములుక దేవునికి నీ నా హృదయము సమర్పించుకోండి సరే దేవుడు నింగో ఈ పరిస్థితిలో చూసి తనంటూ ఒక స్థానములో ఒక అధికారములో మన్నేసి నేను నాను చనిపోయిన తర్వాత తన యొక్క సింహాసనములో తన యొక్క మీర్ఘమాస్కత లెక్క మనోసరి మనస్ఫూర్తిగా మా హృదయాన్ని దేవునికి మాత్రము సమర్పించుకోండి లెక్క మన్ను ప్రార్థన కాకూడను